उसके लिए हमको इतना सारा मॉडल्स होता है डायरेक्टగా పళ్ళుతో ప్రాబ్లం లేదు मल माय सेट 1700 और इसका डेप्थ क्या है హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకి వచ్చాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కొత్త ఇంటి వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి. సో సీలింగ్ అయితే ఆన్ గోయింగ్ అయిపోయింది మ్యాక్సిమం కూడాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చేతికి వచ్చిన తర్వాత హాఫ్ టాస్క్ అయితే కంప్లీట్ అయింది. బట్ ఇల్లు చేతికి వచ్చిన తర్వాత మిగతాది చాలా ఉంది. అంటే మనం ఇంటీరియర్స్ కానీ, ఇల్లు డిజైనింగ్ కానీ, లైట్ సెట్టింగ్ కానీ, సీలింగ్ కానీ, కార్పెంటర్ వర్క్ కానీ, ఇలా చాలా పనులు ఉంటాయి కదా. సో మొత్తం వర్క్ అయితేనే కదా ఇంటికి అనేది అందం. మనం ఆ ఇంట్లో ఉంటాం కాబట్టి మనకి ఇంటికి తగ్గట్టు మనం అయితే డిజైన్ చేసుకోవాలి. సో ఫస్ట్గా మనం సీలింగ్ చేయించేటప్పుడు మనకు కావాల్సినవి లైట్స్ ఫిట్టింగ్. సో ఆ లైట్స్ అనేవి ఎలా ఉండాలి అంటే ఎక్కువ హార్మ్ చేయకూడదు. అంటే ఓవర్ లైటింగ్ పెట్టేసి స్టార్టింగ్లో బాగానే ఉంటుంది ఓవర్ లైటింగ్ పెట్టేటప్పుడు. బట్ అలా రాను రాను అది చాలా బోర్ అయిపోతుంది. అట్ ఏ టైం ఇప్పుడు మనం అన్ని లైట్స్ అయితే యూస్ చేయం. మనకి ఎంతవరకు అవసరమో ఎంతవరకు యూస్ చేస్తాం అనేది ఫస్ట్ అయితే డిసైడ్ చేయాలి. డీలింగ్ చేసేటప్పుడే మనకి ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా అవుతుంది కాబట్టి సో ఇవన్నీ కూడాను మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్లో మేము చాలా లైట్ షాప్స్ అయితే వెతికాము. దీని గురించి అయితే చాలా రీసెర్చ్ చేసాం. బట్ ఒక క్లారిటీ రావాలి కాబట్టి సో మేము వీళ్ళైతే కన్సల్ట్ చేసాము. సో వీళ్ళు ఏంటంటే మన ఇంటికి సైట్ విజిట్కి వచ్చి సో ఇంటికి ఎన్ని లైట్స్ కావాలి, ఎన్ని ల్యూమెన్స్ అయితే సరిపోతుంది, ఎంత వాట్స్ అయితే సరిపోతుంది అని చెప్పి వాళ్ళైతే మనకి చెప్తారు. దానికి ఫీజు 1000 రూపీస్ మేబీ అలా ఉంటుంది. 899 999 అలా అయితే ఉంది. ఆ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర కన్సల్ట్ అయిన తర్వాత ఈవినింగ్ అయితే షాప్ విజిట్ చేయమన్నారు. సో మీకు నచ్చితే ఇక్కడ లైట్స్ అయితే తీసుకోమన్నారు. వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పారు. మార్నింగ్ వాళ్ళ దగ్గర కన్సల్ట్ అయిన తర్వాత ఈవినింగ్ అయితే మేము వాళ్ళ దగ్గరికి వచ్చాము. ఇన్ కేస్ మనకి ఏమైనా లైట్స్ నచ్చి తీసుకుంటే మనం ఏవైతే అమౌంట్ అయితే పే చేసామో ఆ అమౌంట్ రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. तो ये पैनल का प्राइसिंग क्या है? अच्छा, सिंगल कलर का लेंगे 720 रुपीस. अगर आप कलर चाहिए 4K. ओके, ये कूल वाइट एंड लाइक 65 करना है देन ये हो गया 6500. ఓకే, ఇది కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ लेवल का ऐसा न्यूट्रल रहना ये बेस्ट. స్టడీ రూమ్ కి ना वार्म ना कूल वाइट. ये 820 रुपीस पर मीटर रहेगा. देन ड्राइवर कॉस्ट 4300 के आसपास आएगा. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు డిఫరెన్స్ ఆఫ్ లైట్ అంటే ల్యూమెన్స్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. अब ये आपका इस पे नहीं रहेगा. देन आपको ये मिलता డైనింగ్ అయితే ఇంతే వస్తుంది. देन ये लैवेंडर లైట్స్లో కూడా ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ అయితే ఉన్నాయి. సో ఇది మన టేస్ట్కి తగ్గట్టు మనం అయితే ఇవి పెట్టుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళినంత వరకు నాకు లైట్స్లో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయని తెలియదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. देन वो स्ट्रिप चाहिए तो वो 190 वो 1700 के आसपास है. 1700 के रख सकते हैं. ये कंट्रोलर किस लिए? वो लाइट का जो इंटेंसिटी चेंज हो रहा है ना सर, इसके लिए नहीं चाहिए वो, क्योंकि ये ऑटोमेशन के साथ आता है. बट उसके लिए चाहिए. अगर मैं ऑटोमेशन के साथ पूरा जाता हूं तो कितना क्या पड़ता है? 3 BHK सर. 2 BHK सर मैंने रिसेंटली 3 BHK का किया सर. उनका ऑटोमेशन का पड़ा 2,80,000 70,000 के आसपास. पूरा उनका पूरा घर का किया. पूरा घर का ऑटोमेशन 2 BHK है ना सर. 2 लाख के आसपास तो ओनली लाइट ऑटोमेशन. వాళ్ళు ఫుల్ ఆటోమేషన్ చేస్తే ఎంత కాస్ట్ అని చెప్తున్నారు. స్పాట్ లైట్స్ బాగున్నాయి. ఇవి దేవుడి రూమ్లో పెట్టుకుంటే బాగుంటాయి. ఎంత చిన్న సైజు, చిన్నవి బాగున్నాయి. కానీ మొబైల్లో ఏంటంటే మారుతున్నట్టు తెలుస్తుంది.
और इसका हाइट वगैरह एडजस्टेबल 4 to 5 फीट आप ड्रॉप कर सकते हैं, कोई भी हैंगिंग लाइट, कोई भी शैंडियर। ఓ ఇది ఎలా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర? బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర ఇది మన బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చిన్న హైట్ అంటే మనం హైట్ తగ్గించుకుంటా వద్దాము. తగ్గించుకోవచ్చు, కానీ ఇది ఎక్కువ నేను A3 చూడు, ఫొటోస్ హైలైట్ అవుతాయి కదా అప్పుడు. ఎంత ప్రైస్? సెంటర్ హాల్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక్కొక్క ఫ్లోర్లో అయితే వాళ్ళ లైట్స్ మోడల్స్ అయితే చూపిస్తున్నారు. అండ్ ఇవైతే ప్రొఫైల్ లైట్స్, వీటిలో కూడా వాట్స్ అండ్ ల్యూమెన్స్ మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆటోమేషన్ కూడా ఉంది. ఆటోమేషన్ అంటే త్రూ మొబైల్ ఫోన్ అండ్ రిమోట్తో అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు మన మూడ్ అనేది మన లైట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మనకి ఓవర్ లైటింగ్ కావాలి అనుకున్నా ఆర్ తక్కువ లైటింగ్ కావాలి అనుకున్నా అకార్డింగ్ టు మన వర్క్ అయితే మనం అది లైట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ రాసుకుంటున్నారు ఏ లైట్ ఎంత వాట్స్ ఉంటే బెటర్, ఎన్ని రూమ్స్కి ఎన్ని లైట్స్ అయితే బెటరు అని చెప్పి. అంటే మనకు ఆ టైంకి గుర్తుంటాయి, బట్ అలా పోను మర్చిపోతాం కదా. సో నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కూడా ఈ టిప్స్ యూజ్ అవుతాయి అని చెప్పి నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ ఇదేంటంటే మ్యాగ్నెటిక్ లైట్. सबसे स्लिमेस्ट सीरीज में सर इसका कॉस्टिंग क्या आएगा? 3 मीटर का ये इसका स्टैंडर्ड साइज क्या है? प्रोफाइल का 1 मीटर 2 मीटर ఇది ఒక్క సెటప్ ఉంటే చాలంట. సో మొత్తం ఇంటికి డిజైన్ చేసుకోవచ్చు. స్టూడియో డిజైన్స్ ఏ రూమ్కి ఆ రూమ్. అండ్ దీని కాస్ట్ 30,000 అంతా చెప్పారు. నాకు ఐడియా లేదు కరెక్ట్గా. ఇక్కడ ఎక్కువగా ఏది కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను జస్ట్ ఎలా మేము రీసెర్చ్ చేసాము అంటే త్రూ లైట్స్ కానీ హౌస్ వర్క్ డిజైన్ చేసేటప్పుడు ఎలా అయితే మేము చూసాము అనేది మీకు బ్రీఫ్గా చూపిస్తున్నాను. హోప్ కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. फ्लैट रूम तो सेम सीट है ये डीप प्रेस फाइन एंड ये डिजाइन में दिया है। इसका प्राइस क्या है? व्हाइट सिंगल कलर ऐसे 15 वाट का 4 पीस लगा सकते हैं। 15 चाहिए, इंप्रेसिस में आपको चाहिए, वो फ्लैट हो गया सर। ఇదైతే ఎల్ఈడి లైట్ మీద 3-in-1. ఇది కూడాను మనం అకార్డింగ్ టు వర్క్ మనం చేంజ్ చేసుకోవచ్చు. So instead of we can make it one. ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు చూశారు కదా, వీడియోలో కనిపిస్తున్నారు. అతనైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా పేషెన్స్గా ఓపిక్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అయితే చేశారు. ఎందుకంటే ఇవన్నీ మనకి కొత్త కదా. సో ఇవన్నీ మనకి అంత ఐడియా అయితే రావు. యూట్యూబ్లో చూసినా సరే, ఎందులో చూసినా సరే. సో డైరెక్ట్గా ఇలా విజిట్ చేయాలి. అండ్ దట్టు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా అయి ఉండాలి. సో అప్పుడే మనకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. మనం కూడా లైట్ సెలెక్ట్ చేసి పెట్టేయచ్చు, ఎలక్ట్రీషియన్తో. బట్ ఒక క్లారిటీ అనేది ఉండాలి. రూమ్కి ఎన్ని లైట్స్ ఉండాలి, ఆర్ లివింగ్ రూమ్కి కానీ డైనింగ్ రూమ్కి కానీ ఎంత వాట్స్ అయితే ఉండాలి అనేది ఒక ఐడియా ఉండాలి. అప్పుడే ఆ ఇంటికి అందం ఉంటుంది. ఓవర్ లైటింగ్ పెట్టినా బాగోదు, అలానే తక్కువ లైటింగ్ పెట్టినా బాగోదు. సో ఎంత లైటింగ్ అవసరమో అనేది కూడా ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఆ క్లారిటీ కోసమే ఆ రీసెర్చ్లో వన్ ఆఫ్ ది షాప్ అయితే ఇది. అండ్
అండ్ ఇదైతే సెకండ్ ఫ్లోర్ అంటే నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడైతే ఓన్లీ షాండ్లైర్ లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ వాల్ లైట్ షాండ్లైర్స్ అండ్ అక్రిలిక్ లైట్స్ అయితే ఉంటాయి కదా. సో డూప్లెక్స్ హౌసెస్ కానీ ఆర్ హ్యాంగింగ్ లైట్స్ కానీ ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి. ఇదైతే అక్రిలిక్ లైట్ అంటే పెద్ద పెద్ద సీలింగ్ డిజైన్ చేసుకునే వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. ఓకే, సీలింగ్ मेरे पास लास्ट ही पड़ा है ఫ్లోర్లో లైట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఆ హ్యాంగింగ్ లైట్స్ చూసారు కదా, చాలా బాగుంది. పెద్ద పెద్ద డ్యూప్లెక్స్ హౌసెస్కి అయితే చాలా బాగుంటుంది. బట్ మన ఇంటికి అయితే ఇవన్నీ పెట్టలేం కదా. ఇక్కడ నాకు మెయిన్గా డిఫరెంట్ మోడల్ ఆఫ్ లైట్స్ అయితే నచ్చాయి, కానీ నచ్చినవన్నీ పెట్టలేము. Don't touch it. అంటే ఇలాంటి మోడల్స్లో బాగున్నాయి. చూడు, ఇలా ఉన్నవన్నీ థిక్నెస్ ఉన్నవన్నీ యాక్రిలిక్సే కదా. ఒక్కటి ఏంటంటే కొంచెం కాస్ట్ అనిపించింది, ఎందుకంటే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్ కదా. సో మీకు వర్త్ అనిపిస్తే మీరు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మేము ఫిలిప్స్కి అయితే వచ్చాము. ఇక్కడైతే నేను ఎక్కువగా వీడియో తీసుకోవడానికి అవ్వలేదు, బట్ ఫిలిప్స్ కూడా కొంచెం కాస్ట్ అనిపించింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ వీడియో రిఫరెన్స్ పర్పస్ కోసం మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దట్, బాయ్.